మెదక్ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తర్వాత 565 సంస్థానాలను విలీనం చేశారని ఎంపీ గుర్తు చేశారు। హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుందన్నారు। యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలతో ముందుకు సాగాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రఘునందన్ రావు। కొంచెం దేశభక్తిని మళ్ళొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాలలో యూనిటీ మార్చ్ పేరిట ఒక మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు। దీనివల్ల ప్రజలలో ఈ దేశం పట్ల ప్రేమ, భక్తి, భావన, ఈ దేశం నాది, ఈ దేశంలో కుట్రలు, కుతంత్రాలు, ఈ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేయడానికి ఎవరికి స్థానం లేదని మీరందరూ చెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో యూనిటీ మార్చిని దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకుంటా ఉన్నాం। ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, ఎండ బాగా కొడతా ఉంది। కలెక్టర్ గారు చెప్పిన ఒక మాట, తెలంగాణ అని మనం చెప్పుకుంటున్న ఈ ప్రాంతం మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, జాతీయ జెండా ఎగిరిన రోజు, మనం ఇవాళ తెలంగాణ అని చెప్తున్నటువంటి ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగిరేయకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరించి నాకు నేనే రాజునని ప్రకటించుకున్నాడు నిజాం రాజు। భావి భారత పౌరులైన మీ లోపల కొంచెం దేశభక్తిని మళ్ళొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి